ఐ బొమ్మ రవి ప్రపంచం అంతా మాట్లాడిసిందే నేను తప్ప. ఎందుకు మాట్లాడలేదంటే ఆగు, మాట్లాడదాం, సమయం వచ్చినప్పుడు మాట్లాడదాం. ఓకే, మహాభారతం 60 రోజులు చెప్పాక మొట్టమొదటి వీడియో చేస్తున్నాను, ఫుల్ వీడియో. నిజం మాట్లాడతాను, ధర్మం మాట్లాడతాను. చాలామందికి మనోభావాలు దెబ్బతింటే జాగ్రత్తగా వినండి. ఓకే, ఇక్కడ దొంగ ఎవరు? ఈ ఐబొమ్మ రవి దొంగ, లేదంటే ఈ పోలీసుల దొంగ, లేదంటే హీరోల దొంగ, లేదంటే ప్రేక్షకుల దొంగ? నిజాలు మాట్లాడుకుందాం. ఓకే, ఫస్ట్ ఒక లైక్ కొట్టండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సింగిల్ టేక్లో కొట్టేస్తాను, పూర్తిగా చూడండి. ఇప్పుడు ఈ ఐబొమ్మ రవి ఏ దేశానికి చెందినోడు? భారతదేశానికి చెందినోడు కాదు. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్, ఆ కరేబియన్ ఐలాండ్. నేను వెళ్ళాను, చూడండి. నేను వెళ్ళిన ప్రతిసారి ఈ సింగనారం జిలకర్రలని చెప్తాను. మేబీ నా వీడియోలు చూసైనా వెళ్ళొచ్చు, ఆయన అక్కడికి వెళ్ళి ఉండొచ్చేమో. ఎందుకంటే నేను ఒక కరేబియన్ దేశాలు ఒక 15 దేశాలు తిరిగాను. ఆ అన్ని దేశాల్లోని ఈ నిర్వహణ మోడీలు, ఈ బ్యాంక్ మేనేజర్లు, ఈ చిట్టి పాట వేసిన వాళ్ళు ఆ డబ్బులన్నీ పట్టుకొని వచ్చి ఇక్కడ సిటిజన్షిప్ కొనేసుకుంటున్నారు, అమ్మేసుకుంటున్నారు అని చెప్పి ఎన్నో వీడియోలో చెప్పాను. అవన్నీ చూసైనా వెళ్ళి ఉండొచ్చు మనోడు. ఓకే, అది పక్కన పెట్టండి. మనోడు చేసింది పుణ్యకార్యమా మంచి కార్యం అంటే జనంకు ఇదిగో పీనుక్కు పెట్టింది ప్రజలకు పెట్టింది బుగ్గుపాలే. అర్థం చేసుకోండి, అర్థమైందా? ఉడుక్కు పెట్టింది, పీనుక్కు పెట్టింది, ప్రజలకు పెట్టింది బుగ్గుపాలు అంటాడు మనోడు. ఓకే, మనోడు చేసింది పుణ్యం చేస్తే పుణ్యం కాస్తుంది, పాపం చేస్తే పాపం కాస్తుంది. పాపం ఎవరికి చేశారు, పుణ్యం ఎవరికి చేశారు మళ్ళీ మాట్లాడుకుందాం, ఇది కూడా బాగుంటుంది. ఓకే, మనోడు చేసింది మంచి పని అయితే కాదు మళ్ళీ మంచి పని అంటే అవును. ఎందుకంటే మన ప్రజలు ఆయన దేవుళ్ళ కొలుస్తున్నారు. ఆయన మీద ఏగ వాళ్ళతో ఢిల్లీ తగలెట్టేస్తామని చెప్పి అసలు ఎక్కడ చూసినా ఐబొమ్మ రవి సపోర్ట్. నిన్న నేను ట్రావెలింగ్ వీడియోలు చేస్తే ట్రావెలింగ్ వీడియోల కిందకు వచ్చి మరి ఐబొమ్మ రవి సపోర్ట్. అసలు దానికి దీనికి సంబంధం లేదు, కానీ ఐబొమ్మ రవి సపోర్ట్ అలా ఆనందం. ఎందుకు అంటే ఐబొమ్మ రవి సపోర్ట్ వల్ల, ఐబొమ్మ వల్ల చాలామంది డబ్బులు సేవ్ చేసుకున్నారు. డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా డబ్బులు 10,000 ప్రతి మనిషి దగ్గర 10 నుంచి 15,000 ఆ ఐబొమ్మ రవి వల్ల చాలామందికి సేవ్ అయ్యాయి. సో ఆ కృతజ్ఞతా భావాన్ని ఇప్పుడు ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ అన్నిటిలోనూ చూపిస్తున్నారు. సోషల్ మీడియా పెద్ద స్టార్ రాబిన్ హుడ్, పెద్ద హీరో అందరికీ. ఆయన భగవంతుడు కూడా మనం ఆయన హీరోయిజాన్ని ఆపలేం, పెద్ద స్టార్కున్నంత రేంజ్ ఉంది. కానీ ఆయన ఎవరైనా కాపాడతారంటే భగవంతుడు కూడా కాపాడలేదు. ఎందుకంటే ఆయన ఎన్నో తప్పులు చేశాడు. మరి అన్ని తప్పులు చేస్తే మన వాళ్ళు ఎందుకు హీరో అంటున్నారంటే సింపుల్ లాజిక్. మన భారతదేశ సిద్ధాంతం ఎందుకు ఉంటుందంటే మన ప్రజలు ఎలా అంటే పక్కవాడి సొమ్ము ఆశించడం, పక్కవాడి సొమ్ము దుబ్బేయడంలోని చాలా చాలా ఇష్టం వాళ్ళకి. సేమ్ రాజకీయ నాయకుడు పాలసీ. రాజకీయ నాయకుడు ఎంత అవినీతి చేసినా ఎండ్ ఆఫ్ ద డే ఓటుకి నోటు అని చెప్పి బిర్యానీ పొట్టలు, బీరు బాటిల్ 5,000 ఇస్తే కుక్క దాసిలా బతుకుతారు. మా నాయకుడు గొప్పనే అంటారు, జేజాలు అంటారు, జీవితాంతం జేజాలు. సేమ్ ఇప్పుడు అదే సిద్ధాంతం. ఈయన చాలా లగ్జరీగా బ్యాంక్ ఖాతాలు, బెట్టింగ్ యాప్లు, అవన్నీ ఏం చేసా ఎండ్ ఆఫ్ ద డే ఈయన ప్రజలకి ఫ్రీగా ఇచ్చాను అని చెప్పి అది చెప్పడం వల్ల జనంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు హర్ష సాయి మీ అందరూ విన్నారు కదా, అబ్బాయి ఎన్నో బెట్టింగ్ యాప్లు చేసి కొంచెం పేదోళ్ళకి ఇంత డబ్బు కట్ట తీసుకెళ్ళి 10 రూపాయలు 100 రూపాయలు కట్టిస్తే దేవుడు. ఆ దేవుడు అంటే మామూలు దేవుడు కాదు. రతన్ టాటా కొన్ని వేల కోట్లు ఇచ్చిన దేవుడు అసలు అంత లేదు. ఈ హర్ష సాయి 100 రూపాయలు 200 రూపాయలు అంతే. ఆ బెట్టింగ్ యాప్ చేసి అవన్నీ అనవసరం. ఎండ్ ఆఫ్ ద డే నాకు ఎంత ఇచ్చావు అంతే. నువ్వు ఇస్తే నువ్వు దేవుడివే, నువ్వేనా దేవుడివే. అది ఏదవా సన్నాస ఎన్ని అనవసరం. సో ఆ సిద్ధాంతంతో మన ఐబొమ్మ రవి హీరో అయ్యాడు. ఇప్పుడు ఆయన తీసుకెళ్ళి బొక్కలు వేశారు. సెక్షన్లు మామూలుగా లేవు. చేసింది దొంగ పని కాబట్టి మనీ లాండరింగ్ ఏంటి చాలా 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 ఉన్నాయి, అవి పక్కన పెట్టండి. ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వద్దాం. అసలు దొంగ ఎవరు? నీ హీరోయే. నువ్వు రోజు ఎవరి కోసం అయితే చేతులు కూర్చుకొని, నిన్న మహేష్ బాబు పోస్టర్ కోసం ఒక ఆయన చేయి కోసుకొని ఆ వచ్చిన రక్తంతో బొట్టు పెట్టాడు. అటుమొన్న ఒక ఆయన అమలాపురంలోని బీరు బాటిల్ చేసా ఎలా కొట్టి వచ్చిన రక్తం తీసి బొట్టు పెట్టాడు. ఆ హీరోయే దొంగ. ఎస్, నిజమే, కరెక్ట్గా చెప్పాలంటే నీ హీరోయే దొంగ. నేను ఎర్రి పాపం చేసింది నీ హీరోయే, నేను ఎర్రి పువ్వుని చేసింది నీ హీరోయే, నేను మోసం చేసింది నీ అది ఎలా అంటే నిజం చెప్తున్నా. ఇప్పుడు మళ్ళీ మన మాట, పైరసీని బ్రహ్మదేవుడు కాదు కదా అసలు ఎవడూ ఆపలేదు. నా చిన్నప్పటి నుంచి పైరసీ చూస్తూనే ఉన్నాం. ఈ ఐబొమ్మ రవి పోతే ఇంకో కోనికిసుక గొట్టం కాదు, ఫోన్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ పెట్టుకుంటాం పైన పాకెట్లోని.
పెట్టుకొని ఫోన్ క్వాలిటీలు ఎంత వస్తున్నాయో తెలుసు కదా, ఒప్పోలు జిప్పోలు బిప్పోలును హై క్వాలిటీ జూమ్, అంతరిక్షంలో చంద్రుడిని కూడా జూమ్ చేసేయచ్చు. మరి సినిమాని జూమ్ చేయలేమా? ఇక్కడ పెట్టుకొని సినిమా థియేటర్కి వెళ్తాం, సినిమా రికార్డ్ అవుతుంది, ఫస్ట్ రోజే టెలిగ్రామ్లో కొడతారు, అంత వైరల్ అయిపోతుంది. ఆ పైరసీని ఎవరు బ్రహ్మదేవుడు కూడా ఆపలేరు. ఈ ఐబొమ్మ కాకపోతే ఇంకోటి వస్తాడు. సో అది కాదు ఇక్కడ మనం ప్రేక్షకుడిని, హీరోని, ఫ్యాన్ని మనం అవినాభావ సంబంధం ఏదైతే ఉందో అది దూరం చేసింది హీరోయే. ఈ దొంగ హీరోయే, నేను అదే అంటున్నాను. హీరోయే దొంగ, అసలు సిస్టలేని దొంగ మన హీరోయే. ఇప్పుడు 200 కోట్లు సినిమా బడ్జెట్ ఉందబ్బా, 200 కోట్లు అయిందబ్బా, 2,000 రూపాయలు ఓపెనింగ్ థియేటర్ పెడతామని చెప్తా అంటాడు. 100 కోట్లు ఇది దుబ్బేస్తున్నాడు. హీరో 100 కోట్లు తీస్తున్నాడు. హీరో 100 తీసుకుంటే దానికి సగం 50 మన డైరెక్టర్ తీసుకుంటున్నాడు. మరి హీరో ప్రొడ్యూసర్ 50 తీసుకున్న దాంట్లో సగం హీరోయిన్ 25 తీసేసుకుంటుంది. ఎంత అయింది? 170 ఎక్కడ అయిపోయింది. ఇంకా సంగీత దర్శకుడికి అని కొంచెం కెమెరా మ్యాన్కి వాళ్ళందరూ కొంచెం నెక్స్ట్ లెవెల్లో ఉంటారు కాబట్టి వాళ్ళు సగం దొబ్బేస్తారు. వాళ్ళంతా దొబ్బేసి కూలోళ్ళు ఉంటారు. మరి 24 క్రాఫ్ట్స్లోని లైట్లు వేసిన వాళ్ళు కూలోళ్ళతోనే, హీరో అంత రాదు కదా. ఈ లైట్లు వేసిన వాళ్ళు, మేకప్ వేసిన వాళ్ళు వీళ్ళంతా పోతే సినిమాకి వీళ్ళు పెడుతున్న బడ్జెట్ 3 నుంచి 4 కోట్లు. వీళ్ళు చూపిస్తుంది 200 కోట్లు. 200 కోట్లు అది జనం మీద బాధడం అనేది చాలా మహాపాపం. అది అందరూ చెప్పారు, చాలా చాలా పాపం, తప్పది. ఇప్పుడు నీ హీరోకి ఆస్తి విలువలు చూడు. ఒక్కొక్క హీరోకి 3,000 కోట్లు, 4,000 కోట్లు, 5,000 కోట్లు, 2,000 కోట్లు, 500 కోట్లు, 600 కోట్లు, 300 కోట్లు ఎలా వచ్చాయి? ఎక్కడి నుంచి వచ్చాయి? నువ్వు క్రేజ్ పెంచడం ద్వారా వాళ్ళు క్రేజ్ ఎక్కిపోయి రేట్లు పెంచారు. రేట్లు పెంచడం ద్వారా నువ్వు క్రేజ్ ఎక్కిపోయి చొక్కాలు చింపుకున్నావు. నువ్వు చొక్కాలు చింపుకోవడం ద్వారా రోడ్లకి వాళ్ళు ఇంకా పెంచారు. ఇప్పుడు బీరు బాటిల్ చేత కొడితే ఆయన 300 కోట్లు తీసుకుంటాడు. రేపు ఇంకా ఆయన చేతులు కట్ చేసుకొని ఆ చేతులు కట్ చేసి ఆ చేతులు దండ వేస్తాడట, ఇంకా 500 కోట్లు. వాడు అలా పెంచుతూనే ఉంటారు. వాళ్ళైతే తగ్గరు. వాళ్ళు ఏం తగ్గరు. వాళ్ళ ప్రమోషన్లు మానరు. వాళ్ళ ప్రమోషన్లు చేసుకుంటారు, వాళ్ళు బాగుంటారు. ఎండ అదే పప్ప కడిసేది మట్ట కడిసేది నువ్వే. అర్థమైందా? నువ్వే. అది జరుగుతున్న రియాలిటీ. నీ దొంగ హీరోయే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా నాన్న చిన్నప్పుడు నాకు ఇప్పటికీ బాగా గుర్తు. మా నాన్న ఆఫీస్ నుంచి వచ్చేవాడు ఆ హెచ్పిసిఎల్ దగ్గర నుంచి. నాకు బాగా సైకిల్ ఉండేది. ఆ సైకిల్ మీద ముందు నన్ను కూర్చోబెట్టుకుని, చిన్నాను కదా, ముందు కూర్చోబెట్టుకుని వెనక నా అమ్మ కూర్చొని, అమ్మ వాళ్ళు తమ్ముడు కూర్చునేవారు. నలుగురు సినిమాకి వెళ్ళేవాళ్ళం. ఆ సినిమాలో సమోసా, మంచి ఉల్లిపాయ సమోసా ఉండేవారు. ఆ చిన్న సమోసా, ఆ సమోసా కోసం నేను పిచ్చెక్కిపోయాను. ఆ సమోసా, కూల్ డ్రింక్, గోల్డ్ స్పాట్ ఏదో ఆ సాఫ్ట్ డ్రింక్ కోసం ఆ నెల ఎప్పుడు వస్తుందా అని వాళ్ళు. ఇప్పుడు ఆ రోజులు పోయాయి కదా, వెళ్ళగలుగుతున్నావా? జీతమే ఉంటుందా? థియేటర్లా ఉంటాయా? నువ్వు తగ్గించుకుంటే ఇప్పుడు హీరోలు నిజంగా అంటే సూపర్ స్టార్ కృష్ణ గారు, ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు వాళ్ళు సంవత్సరానికి 25 సినిమాలు చేసి ప్రొడ్యూసర్ నష్టపోయినా వాళ్ళ రెమ్యునరేషన్లో డబ్బులు ఇచ్చి నెక్స్ట్ సినిమాకి ఎంకరేజ్ చేశారు. ఈరోజు అలా కాదే, 200 కోట్లు 300 కోట్లు బడ్జెట్లు పెంచుకుంటూ పోయారు. ఎండ్ ఆఫ్ ద డే ఇదైపోయింది. నిజంగా అది చాలా, ఈ పైరసీని ఎవ్వడు ఆపలేడు. పైరసీ ఇప్పుడు నేను పైరసీ చూడను. మీ అందరికీ చెప్పాను, నేను భగవంతుని కూడా ప్రమాణకం చేసి చెప్పాను, నేను చూడను. నాకు ఎందుకంటే నాకు థియేటర్ క్వాలిటీ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకో నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఆహా, ఇంకా అంతే. ఈటీవీ విన్నా ఇది 4 తీసుకున్నాను సబ్స్క్రిప్షన్. నాకు డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను తీసుకున్నాను, నేను చూసుకుంటాను. థియేటర్ ప్రింట్ వచ్చినంత వరకు ఆగి నేను చూసుకుంటాను. ఎందుకంటే నాకు ఆ క్వాలిటీ మిస్ అయిపోతుంది. కానీ అది కొనుక్కునే లేని వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు ఎలాగా అంటే నువ్వు బడ్జెట్ తగ్గించేసుకొని నువ్వు చిన్న సినిమాలను ప్రోత్సహించి, చిన్న సినిమాలు ఇప్పుడు ఈ ఐబొమ్మ రవి పెద్ద సినిమాలు చేశారంటే అర్థం, చిన్న సినిమాలు కూడా పైరసీ చేస్తుంటారు కదా. అందరివి చేస్తారు. చిన్న సినిమాలు ఎంత కష్టంగా ఉంటాయి. సో ఓన్లీ అన్ ఆప్షన్. ఇప్పుడు మరి ఏం చేయాలి సార్ అంటే హీరోని ప్రేక్షకుల్ని కలిపే సిద్ధాంతం ఏంటంటే ఈ హీరోయే చేయగలరు. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, ఎంతో మంచి పనులు చేశారు, ఎన్నో మంచి పనులు అసలు ఒక పెద్ద బుక్ పెట్టుకుంటే ఆ బుక్ నిండిపోద్ది ఆయన చేసిన మంచి పనుల కోసం. అంత మంచి పనులు చేశారు. పవన్ కళ్యాణ్ గారు చేశారు, మహేష్ బాబు గారు చేశారు. ప్రతి హీరో చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే సమాజం మీద బతుకుతున్నాం కాబట్టి సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. అంతవరకు నేను ఒకలా ఎగ్గానే నేనే చేశాను. నేను యూట్యూబ్లో సంపాదించింది 6 కోట్లు. 6 కోట్లలో నుంచి నేను ట్యాక్స్లు అన్నీ తీసుకెళ్తాను 4 కోట్లు. 4 కోట్లు ట్రావెలింగ్కి ఖర్చులు అనిపోతే తీస్తాను 2 కోట్లు. 2 కోట్లలోనే 70 లక్షల రూపాయలు నా దాన ధర్మాలే ఉంటాయి. జస్ట్ 2024లో
100కి 100% దానం చేస్తాను. నాకు ఈ 2024లో ఆదాయం లేదు, సారీ 2025లో ఆదాయం లేదు. మీరు చూసారు కదా బెట్టింగ్ యాప్ బాధితులకి 30 లక్షలు ఇచ్చాను. 30 లక్షలు ఇంకో 5 లక్షలు, మొత్తం 35 లక్షలు దాన ధర్మాలు చేశాను. సో సమాజం మీద బతుకుతున్నాం కాబట్టి అది మన రెస్పాన్సిబిలిటీ. కానీ మీ సబ్స్క్రైబర్కి ఏం చేశారు? మీ సబ్స్క్రైబర్కి, నీ ఫ్యాన్కి, నీ ఫాలోవర్స్కి నువ్వు ఏం చేసావు? అది ఇంపార్టెంట్. మీరు చిన్న థియేటర్లు కట్టి హీరోలు అన్నవాళ్ళు డబ్బులే వ్యాపారమే. రతన్ టాటా గారు ఎలా చేస్తున్నారో, రతన్ టాటా గారు నానో కారు ₹1,00,000 పేదవాడికి దగ్గర అవ్వాలని ఎలా చేశారో, వ్యాపారం నష్టానికి చేయకూడదు. అది అందరికీ తెలుసు. చిన్న థియేటర్లు కట్టి ₹50కి లెస్ దెన్ ₹75కి నువ్వు టికెట్ ఇవ్వగలిగితే ఫ్యామిలీ అంతా వస్తారు కదా. అలా పైరసీ ఎవరు చేస్తారా? ఆ థియేటర్ ఎఫెక్ట్ అని చెప్పి ఫ్యామిలీ అంతా వెళ్తారు కదా. ఆ వెళ్తే ఆ ట్యాక్సీ అప్పుల్లాగా మళ్ళీ అదైతే ఆ బండి తెచ్చినందుకు మనం టోకెన్ ఛార్జీ అన్నీ అవుతాయి, వస్తాయా? ఆ సమోసా అవి పాప్కార్న్ అక్కడంటే మల్టీప్లెక్స్లు అంటే ఎక్కువ తీసుకుంటారు. ఇక్కడ ఉంటాయి కదా, ఎవరు దాన్ని ఆపలేం కదా. సినిమా చూస్తూ పాప్కార్న్ తినడం అనేది నా హాబీ. అది సినిమా చూస్తూ ఆ సమోసా తినడం అనేది అది హాబీ. అదొక థ్రిల్ ఉంటుంది, అది థ్రిల్ ఉంటుంది. దాన్ని నువ్వు ఎలా ఆపేస్తావు? నువ్వు నోటి కాడ కూడు ఆపడం అంటారు, చాలా మహాపాపం. మీ హీరోలు ఎవరైనా నిజంగా ప్రజలకు సేవ చేయాలి అనుకుంటే చిన్న థియేటర్లు నువ్వు సినిమా ఇంపార్టెంట్ మాకు. పెద్ద ఇవి చైర్లు, పెద్ద రెక్లైనర్లు, పెద్ద పరుపులు, దిండ్లు కాదు. సినిమా ఇంపార్టెంట్, మంచి క్వాలిటీ ఇంపార్టెంట్. సీటు అది చిన్న బల్ల లాంటిదైనా వేసి నీట్గా ఒక పంకా లాంటిదైనా పెట్టి టెంపరేచర్కి తగ్గట్లు సినిమా వేసి ₹75 తీసుకుంటే ఎవడు అందరూ స్టూడెంట్కి 50% ఆఫ్. ఎందుకంటే ఎక్కువ చూసేది స్టూడెంట్లే కాబట్టి, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి. ఐడి కార్డ్ చూపిస్తే హ్యాపీ. ప్రతి సినిమా మంచిగా అవుతుంది. కాకపోతే కలెక్షన్స్ మీరు అన్నట్లు 10,000 కోట్లు, 20,000 కోట్లు, 40,000 కోట్లు బాక్స్ ఆఫీసులు బద్దలవ్వు ఉంటాయి. ఎందుకంటే మరి ఇప్పుడు పిండి కొద్దో రొట్టె. నువ్వు అంత 100 కోట్లు తీసుకోవట్లేదు కదా. ఇప్పుడు 20 కోట్లు సరిపోవా నీకు? ఏడు తీసుకుంటావు 20 కోట్లు నువ్వు నీ ఫ్యామిలీ బతకడానికి చాలు కదా. 20 కోట్లు తీసుకుంటావు, సినిమా 20 కోట్లు, ఇంకో మొత్తం క్యాస్టింగ్ అంతా 10 కోట్లు. నువ్వు తగ్గితే అందరూ తగ్గుతారు. నువ్వు అలా లేపేస్తుంటే మరి అందరూ లేచిపోతారు. హీరోకి 100 కోట్లు, హీరోయిన్కి అయితే 2 కోట్లు ఇస్తారు, నాకు 25 కోట్లు కావాలని హీరోయిన్ అంటుంది. అదే డిమాండ్. మీరు కంట్రోల్ చేయాలి, ఇది కంట్రోల్ చేయాలి. నేను సినిమా రివ్యూల మీద కూడా నేను చేశాను లాస్ట్ టైం వీడియో. అప్పుడు మాట్లాడదాం అనుకున్నాను. దీని టైం వచ్చేటప్పుడు ఇది మాట్లాడదాం, దాని టైం వచ్చినప్పుడు అది మాట్లాడదాం. అది ఇక్కడ దొంగ ఇప్పుడు అర్థమైంది. ఇంకా పోలీసు విషయానికి వస్తే, ఇప్పుడు వాళ్ళు ఈ ఆఫీసర్స్ వాళ్ళు ఏదో చేశారని అది అంటున్నారు. అరే ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం ఒకడంటారు, అరే వాళ్ళ పని వాళ్ళు చేశారు. వీళ్ళకి దేనికి ఈ సినిమాలకి సంబంధం ఏముంది? వాళ్ళ పని వాళ్ళు చేశారు అంతే. ఇది రోడ్డు మీద తిండికి తెక్కన లేనోడికి 5 లక్షల ఫాలోవర్లు, 6 లక్షలు, 7 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. ఈ ఐపీఎస్ సజ్జనర్ సార్ గారికి ఎంత 70,000 మందో 20,000 మందో ఫాలోవర్ ఉన్నారు. ఆయన ఇన్స్టాగ్రామ్ వీడియోల కోసం వైరల్ చేసి ఆయన పట్టుకున్నారు అనడం అనేది ఆయన ఎవరో చేశారు, యాంకర్. చాలా బాధ అనిపించింది. ఎనీవే, ఆయన నిజంగా ఆ సజ్జనర్ సార్ గారు అనేవాళ్ళు, దేశంలో ఎన్నో మంది ఐపీఎస్లు ఉన్నారు. ఎవరు బెట్టింగ్ యాప్ల మీద నోరెత్తి మాట్లాడలేదు. ఎందుకంటే బెట్టింగ్ యాప్లకి, గవర్నమెంట్కి, రాజకీయ నాయకులకి లిటికేషన్స్ ఉంటాయని ఏ ఐపీఎస్ మాట్లాడలేదు. ఈయన గలం ఎత్తి కంటిన్యూస్గా నాన్ స్టాప్గా మాట్లాడి పోరాడితే ఇంకా అది జనంలోకి వెళ్ళి బంద్ అయ్యాయి. నిజమేనా అది? సో తప్పు. ప్రజల కోసం పోరాడిన వాళ్ళని ఎప్పుడు మనం తప్పు పట్టకూడదు. ఎందుకని? ఎనీవే, ఈ వీడియో ఎంతతో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. ఓకే, బాయ్, గుడ్ నైట్.